గిరిజన సంక్షేమ హాస్టల్లోని విద్యార్థుల అస్వస్థ వైద్యం అందిస్తున్న నిర్వహణపై అధికారులు ప్రభుత్వ తీరు సరిగ్గా పనిచేయడం లేదని, వీటిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ తాండూరు లీగల్ టీం తాండూరు న్యాయమూర్తికి ఫిర్యాదు చేసినట్లుగా లీగల్ టీం ప్రతినిధులు నరేందర్ గౌడ్, గోపాల్ న్యాయవాదులు తెలిపారు. ఈ క్రమంలోనే తాండూరు న్యాయమూర్తి శివలీల హాస్టల్ను పరిశీలించేందుకు రావడం జరిగిందని తెలిపారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ లీడర్ టీం కూడా ప్రత్యుద్ధం చేస్తూ ప్రభుత్వం, వైద్యాధికారుల సహకారంతోనే అన్ని సజావుగా వైద్య సేవలు అందిస్తున్నట్లుగా కాంగ్రెస్ లీడర్ టీం నరసింహరావు తెలిపారు. ఎలాంటి అపోహలొద్దని, అధైర్యపడవద్దని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో గౌరవ తాండూరు న్యాయస్థానంలో తాండూరులో ఎస్టీ గురుకుల హాస్టల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్కి సంబంధించిన విషయం ఏదైతుందో గత 2 రోజుల నుండి జరుగుతున్నది. మరి ఈ విషయాన్ని మేము అధికారుల దృష్టికి తీసుకుపోతే కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళు ఎలాంటి స్పందించకపోవడంతో మేము ఈరోజు న్యాయస్థానాన్ని అప్రోచ్ కావడం జరిగింది. న్యాయస్థానంలో మేము పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి గౌరవ న్యాయమూర్తి గారు స్పందించి ఈరోజు హాస్టల్ని విజిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మరి వారు లోపల ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటి అన్ని విషయాల్ని కూడా కులంకుశంగా వారి దృష్టికి రావడం జరుగుతుంది. ఎందుకంటే 10వ తారీఖు ఏదైతే పిల్లలకు పాయిజన్ జరిగిందో మరి ఆ రోజు హాస్పిటల్కు 30 మందిని షిఫ్ట్ చేసి మరి దాని తర్వాత నెక్స్ట్ డే నిన్న ఉదయం మరి వాళ్ళకు తక్క కాకపోయినా కూడా వారు ఇబ్బందులు పడుతున్నా వాళ్ళ ఆరోగ్యం మంచి లేకపోయినా కూడా మరి వారందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ హాస్టల్లో పెట్టి మరి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఏదైతే ఆరోగ్యం స్పాయిల్ అయినప్పుడు మనం హాస్పిటల్ తీసుకుపోతాం, కానీ హాస్టల్లో పెట్టి ట్రీట్మెంట్ చేయించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది కంప్లీట్గా కూడా ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోతే వాళ్ళు స్పందించకపోవడం వల్ల మేము గౌరవ న్యాయస్థానం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కావున గౌరవ న్యాయమూర్తి గారు ఈరోజు ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకొని వస్తాం. ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి తప్పకుండా కూడా ఆ స్టూడెంట్స్కి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి మరి వాళ్ళకి హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుజరాల్లో చదువుకునే పిల్లలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు సమాజంలో 80% ఉన్నటువంటి ఈ పిల్లల భవిష్యత్ అనేది చాలా అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సంఘటనలే దానికి ఉదాహరణ అని నేను చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ హాస్టల్స్లో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు ఏవైతే చూస్తున్నామో అధికారులను సస్పెండ్ చేయడమే కాదు, వాళ్ళపైన క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. వాళ్ళ నిర్లక్ష్యానికి తప్పు ఎవరు చేసినా వాళ్ళని శిక్షించాలి చట్ట ప్రకారం. కాబట్టి మేము అదే జడ్జి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ లీగల్స్ తరఫున. వాళ్ళపైన సస్పెండ్ చేయడం కాదు, క్రిమినల్ చర్యలు తీసుకునేటట్టు కేసు బుక్ చేసేటట్టు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మేము జడ్జి గారిని కోరడం జరిగింది. ఇది సమాజంలో ఉన్నటువంటి బహుజనుల పైన జరుగుతున్నటువంటి ఒక వివక్ష, ఒక దాడి, ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలపైన వాళ్ళని చదువుకు దూరం చేసేటటువంటి ఒక కుట్ర. ఈ కుట్రను మేము నిర్దాక్షిణ్యంగా మేము ఖండిస్తున్నాం. బడ్జెట్లో అధికంగా జనాభా ప్రాతిపదికమైన బీసీలకు ఈరోజు నిధులు కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నాణ్యత ప్రమాణాలు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ చర్యలకు బాధ్యులైనటువంటి వారిపైన సస్పెండ్ చేయడం కాదు, చట్టపరంగా క్రిమినల్ కేసులు తీసుకొని జైల్లో పెట్టాలి, కోర్టులో ప్రాసిక్యూట్ చేయాలి. ఈరోజు గౌరవ న్యాయమూర్తి గారు ఇంతకుముందు న్యాయవాదులు చెప్పినట్లు వాళ్ళు కంప్లైంట్ చేయడం వల్ల ఇక్కడ రావడం జరగలేదు. జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ విజిట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే ఆమె డ్యూటీలో భాగంగా మాత్రమే ఇక్కడ వచ్చినారు. అది నెంబర్ 1. నెంబర్ 2 గౌరవ న్యాయమూర్తి గారు జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్తే ఆమె పైన కోర్టు వారి ఆదేశాల ప్రకారం అక్కడ వచ్చి ఆ డాక్టర్లని, పేషెంట్లని వాళ్ళందరినీ విజిట్ చేసి అక్కడ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి వచ్చింది. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇంతకుముందు చెప్పిన న్యాయవాదులు చెప్పినట్టు ఇది ప్రభుత్వము ఏదో పొరపాటు జరిగింది, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాము. ప్రభుత్వము అన్ని రకాల చర్యలు తీసుకొని విద్యార్థులకు ఎటువంటి నష్టం జరగకుండా వాళ్లకు కావాల్సిన మందులు, కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇటువంటి పొరపాట్లు ఇంకా ముందు జరగకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నది. ప్రతిపక్షాలు ఆరోపించినట్టు ఇట్లా ఎటువంటి నిర్లక్ష్యం లేదు. వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువ సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం
ప్రయత్నం చేస్తుంది కాబట్టి వాళ్ళ అన్న దాంట్లో ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీన్ని చేసిన ఆరోపణలు అన్నీ అబద్ధము. వాళ్ళకు కావాల్సిన అన్ని సదుపాయాలు అతి త్వరలో వాళ్ళు కోలుకునే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇటువంటి పొరపాట్లు ఇంకా ముందు జరగకుండా కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. జిల్లా కోర్టుకి ఎవరు పోయారు, ఎలా ఆదేశాలు? పోరండి, హైకోర్టు నుంచి ఆదేశాలు వస్తాయి. జిల్లా జడ్జి గారికి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి జడ్జి గారు వచ్చిండ్రు. మేము వెనకాల ఖాళీ మేడం వస్తుంటే మేము వెనకాల వచ్చాం తప్ప మేము దరఖాస్తు ఇస్తాం మా దరఖాస్తు వల్లే మా అమ్మగారు వచ్చిందనేది అది అబద్ధం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.